వక్రవాతం గురించి తెలుసుకుందాం. వక్రవాతం అంటే ముఖంలో ఉన్న నరుసుకు వచ్చే జబ్బుని వక్రవాతం అంటారు. ఇది ఎక్కువగా చలిగాల్లో తిరిగే వాళ్ళకి జబ్బు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంది. అయితే బస్సుల్లో కానీ ట్రైన్లో కానీ కిటికీల పక్కన కూర్చొనినట్లయితే ఆ చలిగాలికి ముఖంలో ఉన్న నరుసులు ఒత్తిడికి గురయ్యి బండబారిపోతాయి. బండబారిపోయినప్పుడు ముఖం మూతి అనేది వంకరపోయిద్ది, కన్ను అనేది మూతపడదు. ఏ సైడ్ వస్తుందో ఆ సైడు నొసల మీద ముడతలు అనేవి రావు. మూతి వంకరపోతుంది, మంచినీళ్ళు తాగుతున్నా కూడా బయటకు వస్తుంటాయి. ఏ సైడ్ అయితే రక్త ప్రసారం ఆగిపోయి బండబారిపోతుందో ఆ సైడు కన్ను అనేది మూతపడదు, కన్ను పైన నొసలు అనేవి ముడతలు పడవు. అంటే ఆ భాగం మొత్తం రక్త ప్రసారం అనేది తగ్గిపోయిందన్నమాట. ఎందుకు ఈ చలిగాల్లో ఎక్కువ తిరిగే వాళ్ళకి, బస్సుల్లో ట్రైన్లో మరి కిటికీల పక్కన కూర్చున్న వాళ్ళకి ఈ చలికి ఒత్తిడికి గురయ్యి మొక్కలో నర్వ్స్ అన్ని కూడా దెబ్బతిని బండపారపై రక్త ప్రసారం ఆగిపోయినప్పుడు కన్ను మూతపడదు, కన్ను పైన ఉన్న నొసలు అనేవి ముడతలు రావు. అంటే ఆ సైడ్ అంతా కూడా రక్త ప్రసారం అనేది తగ్గిపోయింది అని అర్థం. అందుకని చలిగాల్లో తిరిగేటప్పుడు మనం జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే ముఖంలో ఉన్న నర్వ్స్ని ఫేషియల్ నర్వ్స్ అంటారు. అంటే ఈ ఫేషియల్ పెరాలసిస్ అంటారు. అంటే ఫేషియల్ పెరాలసిస్ అంటే పక్షవాతం కాదు, మరి నర్వ్స్కు సంబంధించిన వచ్చే జబ్బు కాబట్టి దీన్ని ఫేషియల్ పెరాలసిస్ అంటారు. ముఖంలో ఉన్న నర్వ్స్ని ఫేషియల్ అంటారు. అప్పుడు ఏ సైడ్ అయితే రక్త ప్రసారం ఆగిపోయి గడ్డగట్టి బండబారిపోతుందో కన్ను మూతపడదు, పైన నొసలు అనేవి ముడతలు పడవు, రక్త ప్రసారం అనేది తగ్గిపోయి బండబారిపోతుంది. దీన్ని ఫేషియల్ పెరాలసిస్ అంటారు. ఎక్కువ చలిగాల్లో తిరిగే వాళ్ళకి, ఎక్కువ టెన్షన్ ఉండే వాళ్ళకి ఇది ఎక్కువగా రావడానికి అవకాశం ఉంది. బస్సుల్లో ట్రైన్లో మరి కిటికీల పక్కన కూర్చున్నప్పుడు ఆ చలి ఒత్తిడికి గురి నర్వ్స్ దెబ్బతిన్నప్పుడు ఈ ఫేషియల్ పెరాలసిస్ అనేది వస్తుంది. ఇది పక్షవాతం కాదు. దీన్ని తెలుగులో వక్రవాతం అంటారు. ఎక్కువ చలిగాల్లో తిరిగే వాళ్ళకి వస్తుంది. దీన్ని బెల్ పాలసీ అని కూడా అంటారు. అంటే ఫేషియల్ పెరాలసిస్ అంటారు, తెలుగులో వక్రవాతం అంటారు. మరి దీన్ని బెల్ పాలసీ అని కూడా అంటారు. బెల్ పాలసీ అని ఎందుకంటారంటే ఈ జబ్బుని బెల్ అనే శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు. అంటే ఈ జబ్బుని బెల్ అనే శాస్త్రజ్ఞుడు కనిపెట్టాడు కాబట్టి ఆ పేరుని, ఈ జబ్బు పేరుని ఆయన పేరుకి నామకరణ చేశారు. అంటే బెల్ అనే శాస్త్రజ్ఞుడు ఈ జబ్బును కనిపెట్టాడు కాబట్టి బెల్ పాలసీ అంటారు, ఫేషియల్ పెరాలసిస్ అంటారు, తెలుగులో వక్రవాతం అంటారు. అందుకని చలిగాల్లో తిరిగేటప్పుడు జాగ్రత్తగా మనం కేర్ తీసుకున్నట్లయితే ఈ జబ్బును బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్. థ్యాంక్ యూ.